అండి. వెల్కమ్ టు సమైరా సాక్షిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో మీరు మా చిట్టి తల్లి డ్రెస్ కలెక్షన్స్ చూడబోతున్నారు. అండ్ తనకి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. చిన్నప్పుడేమో షీ వాజ్ 1.8 కేజీస్ వెన్ షీ వాజ్ బోర్న్. అప్పుడు ఏ డ్రెస్సెస్ తెచ్చినా ఎంత పెద్దగా అయిపోయేవి. అండ్ రాను రాను షీ వాజ్ బికమింగ్ సో టాల్, చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు డ్రెస్సెస్ అన్నీ పైకైపోతున్నాయి. అప్పుడు తెచ్చింది డ్రెస్సెస్ అని ఇప్పుడు వేయాల్సొస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ హియర్స్ ద ఫస్ట్ డ్రెస్. ఇది వాళ్ళ డాడీ ఫస్ట్ పుట్టినప్పుడు తెచ్చాడు. వేయాలి. ఒక్కసారేమో వేసామంతే. అండ్ అయిపోయింది, పైకి అయిపోయింది. అండ్ మా సామీకున్న కలెక్షన్స్లో ఇవి కొన్ని కలెక్షన్స్ మాత్రమే. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఒక్కొక్కటి. బట్ షీ వోంట్ ప్రిఫర్ ఆల్ దీస్ డ్రెస్సెస్ అనమాట. ఇలాంటి గ్రాండ్ ఫ్రాక్స్ తను అస్సలు ఇష్టపడదు. యాక్చువల్గా చెప్పాలంటే అస్సలు వేసుకోదు. మేము ఎంత ట్రై చేసినా కూడా షీ వోంట్ ప్రిఫర్. తనకి రెగ్యులర్ వేర్ కంఫర్టబుల్ క్లాత్స్, కాటన్ అలాంటి డ్రెస్సెస్, అలాంటి ఫ్రాక్స్ మాత్రమే ఇష్టపడుతుంది. అండ్ వెస్ట్రన్ వేర్, షీఈ్ మోర్ కంఫర్టబుల్ విత్ వెస్ట్రన్ వేర్ అనమాట. బట్ మనం చూసినప్పుడు ఎక్కడికైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంటాయి కదా పిల్లలకి వేస్తే అన్నట్టు ఇలాంటివి మోర్ ప్రిఫర్ చేస్తాము. తెచ్చే వాళ్ళు కూడా మన అకేషన్స్కి కొంచెం గ్రాండ్గా ఇస్తేనే బాగుంటుంది గిఫ్టింగ్ అన్నట్టు అన్నీ గ్రాండ్గానే ఇస్తారు. సో ఇలాంటి తన బర్త్డేకి, తన నామకరణం ఫంక్షన్స్కి వచ్చిండే ఫ్రాక్స్ ఇవన్నీ. తను అసలు ప్రిఫర్ చేయదు ఇవన్నీ. వీటిలో చాలా మటుకు ఇంకా అస్సలు ఒక్కసారి కూడా వేయలేదు. ఏవో ఒక 3, 4, 5, 6 అలా వేసినట్టున్నాం అంతే. వేయడానికి చాలా ట్రై చేస్తాం బట్ షీ వోంట్ లెట్ us. మమ్మల్ని అస్సలు వేయనీదు. ఇంకా ఫ్రాక్ తీసుకొని వేద్దాము అని పెడితే పరిగెత్తి వెళ్ళిపోతుంది. షీ వోంట్ మేక్ హర్ టు వేర్. బట్ కొన్నిసార్లు ట్రై చేస్తున్నాము. ఎప్పుడైనా ఇంకా మంచి అకేషన్స్కి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అది చెప్పి ఇది చెప్పి హ్యాండిల్ చేసి వేస్తాము. ఒక 2-3 అవర్స్ అయితే మేనేజ్ చేస్తాము. 2-3 అవర్స్ వేసుకుంటుంది కంఫర్టబుల్గా. ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోతుంది. అంతకు మించి అంటే వేసుకోలేదు, ఉండదు కూడా. ఇంక ఇమీడియట్గా చేంజ్ చేసేస్తాము. ఎంత బాగున్నాయి చూడండి ఒక్కొక్క ఫ్రాక్. వాళ్ళ నానమ్మ కూడా ఏ ఊరికి వెళ్ళినా షీల్ గెట్ వన్ డ్రెస్ ఫర్ హర్ కంపల్సరీ. ఏ ఊరికి వెళ్ళినా తన మనవరాల కోసం ఖచ్చితంగా ఒక డ్రెస్ తీసుకొస్తుంది. మొన్న రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు షీ బ్రాట్ లాట్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఫర్ హర్. అండ్ ఈ మంత్ 28th తన 2nd బర్త్డే వస్తుంది. మళ్ళీ వెళ్ళి ఒక డ్రెస్ తీసుకోవాలి. డెఫినెట్గా ఇలాంటి డ్రెస్సెస్ అయితే తను వేసుకోదు, కంఫర్టబుల్గా ఉండదు. అండ్ లాస్ట్ టైం బర్త్డే కూడా మేము సపరేట్గా ఒక డ్రెస్ డిజైన్ చేసామన్నమాట, తన కంఫర్టబుల్గా ఉండాలనేసి. ఇలాంటివి అయితే బర్త్డే పార్టీ మొత్తం మేనేజ్ చేయాలంటే షీ కాంట్ అనిపించింది. సో వీ డిసైడెడ్ టు డిజైన్ అ డ్రెస్ విచ్ షీల్ బీ కంఫర్టబుల్. తనకి ఏది కంఫర్టబుల్ ఉంటుంది, ఏ డ్రెస్ వేస్తే కంఫర్టబుల్ అని ఉంటుందని మనకు తెలిసిపోతుంది కదా ఆల్రెడీ. సో అలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను నేను కూడా. ఇవన్నీ కూడా వేస్తాను, ఏదో ఒక అకేషన్కి ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే వాటిని చూస్తేనే ఎంత ముద్దుగా ఉన్నాయి, వేస్తే ఇంకా బాగుంటుంది. ఇదైతే తన నామకరణంకి తెచ్చింది డ్రెస్ అనమాట. ఆ రోజు ఒకటే వేసుకుంది, ఇంకా మళ్ళీ అస్సలు వేసుకోలేదు. మేము వేయడానికి కూడా ట్రై చేయలేదు బికాజ్ షీ వాస్ టూ క్రాంకీ ఆన్ దట్ డే. My video, stay tuned for more videos and please do like, share and subscribe to Samaira Sakshi's World. Thank you.